సంబరపడకన్నా సగటు మనిషి సమస్యలు తీరలేదురన్నా. ఓ ఆడపడుచు ఆక్రందన వినిపించాలన్నా, ఓ అమ్మలోని ఆవేదన తెలపాలనుకున్నా. పాలకులను ఎండగట్టి కడగాలనుకున్నా, పదుగురు ఒక తోట కూడి చర్చించాలన్నా. ప్రజల కొరకు కావాలో వేదిక, అందుకే ప్రజల ముందుకొస్తుందో వేదిక. అది ప్రజావేదిక, ఈ ప్రజావేదిక, ఈ ప్రజావేదిక. రిన్ ప్రజావేదికకు విచ్చేసిన శ్రీకాకుళం పట్టణ ప్రజానీకానికి వందనం, అభివందనం. అరసవెల్లి సూర్యుడి సమక్షంలో చెప్పా, ఎప్పుడో ద్వాపరయుగం చైత్రశుద్ధ పాడ్యముతో అంతమైపోయిన రోజున బలరాముడు వచ్చి కలియుగం ఈ ప్రాంతాన్ని పాడు చేయకూడదని పాపం తన నాగలితో దున్ని నాగావళిని ఏర్పాటు చేశాడట. ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్ర అవ్వాలని, సువర్ణ ఆంధ్ర అవ్వాలని ముందు నేను కోరుకుంటున్నాను. ఒక ఇల్లు స్వర్గం లేదా నరకం అవ్వాలంటే కారణం ఎవరు? అత్త, కోడల. నా పేరు వెంకటలక్ష్మి, నేను టీచర్గా వర్క్ చేస్తున్నానండి. ఒక ఇల్లు స్వర్గం లేదా నరకంలా మారడానికి కారణం అత్తండి. ఇల్లే స్వర్గం, ఇల్లాలే దేవత. ఈ మాటలు వినడానికి చాలా బాగుంటాయి. స్వర్గం, దేవత, అలాంటి ఇంటిలో జీవించడం అంటే ఇంకా బాగుంటుంది. కానీ అలాంటి స్వర్గం లాంటి ఇంటిని దేవత లాంటి అత్త కాపాడడానికి బదులు కాల్చుకు తింటే అది నరకమే అవుతుంది. ఇంచుమించు 99% అత్తలు స్వర్గం లాంటి ఇంటిని నరకంలా మార్చేస్తున్నారు, నరక కూపంలా తయారు చేస్తున్నారు. అంటే గుర్రానికి కళ్ళకి గంతలు కట్టేసినట్టు కోడళ్ళకి కట్టేస్తున్నారా? కళ్ళకి గంతలు కడితే బాగుండండి, పీకలకే తాళ్ళు కట్టేస్తున్నారు. ఆ తాడు బదులు మెడలో శుభ్రంగా ఒక మంచి ముత్యాల హారం వేసింది అనుకో, అత్త దేవత అయిపోతుందండి. సాష్టాంగ నమస్కారాలు పెడతాం కోడళ్ళందరం. అత్తలు ఇవ్వచ్చు కానీ మేమన్నది అదేనండి, అత్తల్లారా మీరందరూ దేవతల్లాగా మారిపోండి, మేము ఎప్పుడూ మీకు దండాలు పెడుతూ పూజిస్తూ ఉంటాం, ఇల్లు స్వర్గం చేసుకుందామని కోడళ్ళందరం చెప్తున్నాం. అయినా అత్తలు వినడం లేదే. అహంకారంతోనో అమానుషంగా ప్రవర్తించి ఇంటిని నరకం చేస్తున్నారు. డబ్బాస్ కావచ్చు, అంటే వరకట్న పిశాచి ఆమెను పట్టి పీడిస్తుండొచ్చు. రెండోది, తను కష్టపడి పిల్లల్ని పెంచాను, ఆ రోజు మా అత్త చేత నేను చాలా చీవట్లు కాసాను, బాధలన్నీ పడ్డాను, నాలాగే నా కోడలు బాధలు పడకుండా హాయిగా చదువుకొని సంతోషంగా సుఖంగా ఉందని ఓర్వలేని తనమైనా కావచ్చు. కారణం ఏదైనా ఇల్లు నరకమే. ఆవిడ అర్థం చేసుకుంటే స్వర్గం. సార్, నా పేరు పాలిశెట్టి మధుబాబు సార్, నేను అడ్వకేట్. అడ్వకేట్తో ఏం పోట్లాడతావు? ఇంకా పెట్టుకుంటే లాయర్లతోనే పెట్టుకోవాలి. ఓ, పెట్టుకుంటే లాయర్లతోనే పెట్టుకోవాలట. మాంగళ్యం తంతునాన మమ జీవన హేతున. అక్కడే ఉందిగా, మాంగళ్యం అనగానే తంతునానా తంతాను. 7 అడుగులు నడిచిన ఒక మహిళ, స్త్రీ ఏ విధంగా ఉండాలి? ఓర్పుతో, సహనంతో, అత్త ఒక పెద్ద దైవంలా భావించి
ఉండాలే తప్ప నేను ఈ కష్టాలు అనుభవించాను కాబట్టి ఇది అనుభవించాలని అనుకుంటాంది. ఎస్ ఆర్ నో? నో సార్. ఎందుకు? ఏ రోజు కూడా అత్త ఒక కోడల్ని మంచి మనసుతోనే చూస్తుంది తప్ప అంటే నే పడిన కష్టాలు నా కొడుకు గాని నా కోడలు గాని పడకూడదు, వాళ్ళిద్దరూ కూడా సుఖంగా ఉండాలి. నేను పడిన కష్టాలు నా కోడలు పడకూడదు, నేను గనక నా కోడల్ని పెడితే నన్ను వృద్ధాశ్రమానికి పంపించేస్తారనే లోపల భయం ఉంటుందంట. అందుకని అసలు అత్త ఏమీ చేయదంట. ఏమీ చెయ్యకపోతే ఈ రోజు నరకమవ్వడానికి కారణం అత్త అని అడగవలసిన సందర్భమే రాదు కదండి. ఎప్పుడు అత్త బాగా చూస్తే ఏ కోడలు మా అత్త మంచిది కాదు అనుకోదు. మీ ఆలోచన ఎప్పుడున్నో అత్త బాగోలేదు, అత్త బాగు చేస్తే అంతా మీద ఎంతండు మీ మొదటి నుంచి మీ మైండ్ అనే ఆలోచన అంతా చెడ్డది అన్నది. ఆమె ఒక అత్త అండి, ఆమె కూడా మరుదులకి ఆడపడుచులకి పెళ్లిళ్ళు చేసి వచ్చిందండి. కేవలం కొడుకు పెళ్లి అయిన తర్వాత కోడలు గౌరవించలేదంటే తప్పు కోడలది కానీ అత్తది కాదు. మరుదులకి ఆడపడుచులకి అందరికీ పెళ్ళు చేసి వచ్చింది అంటే ఓర్పు సహనం ముందు మూర్తిభవించిన మూర్తి అత్తగారు. ఇంత మందికి పెళ్ళిళ్ళు చేసి వచ్చిందే, ఇంత సంసారాన్ని ఎత్తొచ్చిందే, కోడల దగ్గరికి వచ్చేసరికి ఈ సమంత ఓర్పు సహనం కూడా ఎందుకు కోల్పోతుందా? లేదనుకుంటున్నారు. మీకు కథ చెప్తాను చూడండి. ఒక మీస చిన్న పిల్లవాడు ఆయన భయపెట్టడానికి మీసాలను వ్యక్తిని చూపిస్తే ఊరి బూచోడు వెళ్ళొద్దు అంటే అమ్మో బూచోడు అంటాం. ఎప్పుడైనా సరే అలా వాళ్ళ తాతగారు వచ్చారండి, వాళ్ళ తాతగారు కూడా మీసాలు పెంచారు. అమ్మో బూచోడు ఎలా అంటాడు అంటే మీరు అలాగే బూచోళ్ళలో చూస్తున్నారు, మంచోళ్ళ తాతగారిలో చూడండి, అత్త నమ్మల ఆదర్శమూర్తిగా చూడండి. ఎంట్రీలోనే ఏ కోడల్ని ఏ అత్త దుర్మార్గంగా చూడదు. ఆ అమ్మాయి ప్రవర్తన ఎప్పుడు మారిందో అప్పుడు అత్త మారుతుందేమో తప్ప ఆ మారదు అంటున్నాడు. క్రమక్రమేపీ కొడుకు తనకి దూరం అయిపోతున్నాడనే అభద్రతా భావంతో కూడుకున్న భయం ఆవిడికి మొదలయ్యి అభద్రతా భావం కాదండి, చేస్తుందనే ఆలోచన వచ్చిందండి. ఆలోచన వస్తుంది, నా కొడుకు నాకు దూరం అయిపోతున్నాడన్న అభద్రతా భావానికి గురైందంట. కొడుకు అంటే ఎవరండి? కని పెంచి నవమాసాలు పోచి ఆ కొడుకు ద్వారా కొంత అనుభవించాలనేటువంటి కోరిక తల్లికి ఉండడం తప్ప కూతుర్ని ఏ తల్లి నవమాసాలు మొయ్యదా అండి? 3 నెలలకే పుట్టేస్తుందా అండి కూతురు? అవునండి, అందుకే మంచి సంబంధం ఇచ్చారు కదండి. సంబంధం చూసే ముందు మంచా చెడు చూసి ఇస్తున్నామంట అంటే మంచి వాళ్ళుడు మంచి అత్త అని ఇచ్చారు. అటువంటిప్పుడు అత్త ఎలా చూస్తుంది? బాగానే చూస్తుంది. ఆలోచనలో మార్పు రావాలంటాను ఈ రోజుల్లో. రిన్ ప్రజావేదిక మీ ఊరిలో మీ ఆధ్వర్యంలో నిర్వహించాలనుకుంటే సంప్రదించండి వైష్ణవ్ టెలిఫిలిమ్స్ మహేష్ 9618091111. రిన్ ప్రజావేదిక విరామం.